ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 31, 2025. ఈరోజు టోకన్స్ యొక్క స్టేటస్ ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్ ఈరోజు 21,000 టోకన్స్ వదిలారంటే రేపు దర్శనం చేసుకోవడానికి, అంటే 1వ తేదీ 9వ నెల 2025న దర్శనం చేసుకోవడానికి ఈరోజు 21,000 టోకన్స్ అనేది వదిలారు. అలానే ఎస్ఎస్డి టోకన్ దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే దీని మధ్యలో మాత్రమే మీరు దర్శనాలు చేసుకోవడానికి టైమింగ్స్ అనేటివి ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి అనేది ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు ఈ టోకన్స్ అనేటివి. మీరు ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయండి. ఎంతమంది వెళ్తున్నారో అంతమంది తీసుకొని వెళ్ళాల్సిందే. అండ్ డీడీ టోకన్స్ అయితే ఈరోజు 3,000 టోకన్స్ వదిలారండి. రేపు దర్శనం చేసుకోవడానికి సేమ్ టైమింగ్కి వదిలారు ఎస్ఎస్డి మరియు డీటీ టోకన్స్ కూడా. ఇవి మాత్రం కేవలం తిరుపతిలో మాత్రమే టోకన్స్ అనేటివి ఇస్తారు, ఇంకెక్కడ ఇవ్వరండి. అలానే డీటీ టోకన్స్ దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల లోపు ఆ మధ్యలో టైమింగ్స్ అనేటివి ఇస్తారండి. డీటీ టోకన్స్ ఎవరైతే తీసుకుంటారో ఈరోజు రేపు దర్శనం కోసం ఈ టైమింగ్స్ అనేటివి ఇచ్చారు. అలానే నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. 77,295 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 26,779 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,92,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే దర్శనం సమయం ఎంత సమయం పడింది వెళ్ళిన వాళ్ళకి, అంటే టోకన్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి, టోకన్ లేకుండా వెళ్తారు కదా వాళ్ళకి, అలానే స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి ఎంత సమయం పడింది అనేది ఇప్పుడు చూద్దాము. నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకైతే టోకన్ లేకుండా వెళ్తారు కదా వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 8 నుండి 10 గంటల సమయం అయితే పడింది. టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకైతే 3 నుండి 5 గంటల సమయం అయితే పడిందండి. ఇంకా స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే 300 రూపాయల దర్శనానికి అయితే 2 నుంచి 3 గంటల సమయం అయితే పడిందండి నిన్నటి రోజున. అలానే ఎస్ఎస్డి డిటి టోకన్స్ తిరుపతిలో ఇస్తారు అని చెప్పాను కదా, ఎక్కడ ఇస్తారంటే ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ఈ 3 చోట్ల మాత్రమే ఇస్తారండి. ఇంకా భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్డి మరియు డిడి టోకన్స్ 2 ఇస్తారు. ఇంకా విష్ణు నివాసం, శ్రీనివాసంలో అయితే ఓన్లీ ఎస్ఎస్డి టోకన్స్ మాత్రమే ఇస్తారు. ఇంకా భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది. అండ్ అలిపిరి బస్ స్టాండ్ కూడా అలిపిరి బస్ స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనేది ఉంటుందండి. అక్కడి నుంచి వెళ్తే దగ్గరగానే వస్తుంది. ఎవరికైనా తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా అడిగినా చెప్తారు. అక్కడికి వెళ్తే మీరు ఎస్ఎస్డి కావాలంటే ఎస్ఎస్డి తీసుకోవచ్చు, డీడీ కావాలంటే డీడీ తీసుకోవచ్చు. కానీ సపరేట్ లైన్స్ అనేటివి ఉంటాయి, మీరు చూసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ ఖచ్చితంగా క్యారీ చేయండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏం అవసరం లేదు. మీరు డీడీ టోకన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాక మీ టోకన్ అనేది స్కాన్ చేసుకోవాలండి, లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. అందరు తెలుసుకొని వెళ్ళండి. ఇంకా 300 రూపాయల దర్శనం అయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. విష్ణు నివాసం అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది, శ్రీనివాసం బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుందండి. అంతే, అక్కడ ఓన్లీ ఎస్ఎస్డి టోకన్స్ మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్డి మరియు డిడి టోకన్స్ 2 ఇస్తారు. తెలుసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.